ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్లో కలిపి సీట్స్ ప్రకటించేశారు. అటు చూస్తే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించారు, చాలా ఆందోళన చేపడుతున్నారు. అటు చూస్తే జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పాటంశెట్టి సూర్యచంద్ర గారు పవన్ కళ్యాణ్ నమ్ముకున్నాను, 15 ఎకరాలు అమ్ముకున్నాను, ఉన్నది పోయిందని చెప్పేసి కంటదారి పెట్టుకుంటున్నాడు. అసలు ఏంటన్నా ఎలా ఉండబోతుంది రేపు పిలుపు? సార్ వీళ్ళు ఏంటంటే సార్, ఒక పార్టీ నాయకులు కానీ, ఒక పార్టీ ఇదేతు కానీ, ఒక పార్టీ నాయకులు చేసే ఏ పనైనా సరే వాళ్ళ కింద క్యాడర్ ఉండేది కదా, వాళ్ళతో మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ తన సొంత నిర్ణయం తీసుకోవటం వల్ల కింద క్యాడర్ ఎంతోమంది ఎన్నో విధాలుగా త్యాగాలు చేశారు. డబ్బు ఆర్థిక పరంగా కానీ, మామూలుగా వాళ్ళ ఈ పరంగా కానీ త్యాగాలు చేసి ఇవాళ వాళ్ళకున్న త్యాగాల్లో ఆర్థికంగా కోల్పోయారు. ఇవాళ ఏ మనిషిని నమ్మటానికి లేకుండా చేశారు సార్ ఈ పరిస్థితిని బట్టి. కానీ ఏంటంటే నమ్ముకున్నప్పుడు తన కింద ఉండవాళ్ళ క్యాడర్ని న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే స్వయశక్తితోటి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తన కింద వాళ్ళని అడిగి నిర్ణయాలు తీసుకుంటే బాగుండిద్దే మా అభిప్రాయం సార్. మరి ఇప్పుడు జన సైనికులు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్కి రేపు? జన సైనికులు అంటే సార్ ఎవరి అభిమానం వాళ్ళది. జన సైనికులు అంటే ఈ రోజున పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా ఏం చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి రైట్ ఏమో ఆయన ఉన్నది మొఖాన్ని చెప్పేస్తున్నాడు, నిర్ణయాలు తీసుకుంటున్నాడు, డైరెక్ట్గా జనంలోకి ప్రజల అకౌంట్లోకి డబ్బులు కొట్టేస్తున్నాడు, అదే మేలుకరంగా ఉంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. మరి అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే మళ్ళీ ఎలక్షన్స్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? కంపల్సరీ రేపు రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమేను. మళ్ళీ వాలంటరీ వ్యవస్థ వచ్చింది. జనానికి కావాల్సిన రీతిలో సేవా కార్యక్రమాలు వాలంటరీగా మేము చేస్తాము. మాకు సేవా కార్యక్రమం జనాలకి చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఉందో మీ ఉద్యోగం మూటలు మూసే ఉద్యోగం అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు అన్నారు. మీరు వాలంటీర్స్ అసలు డేటా మిస్యూజ్ చేస్తారని చెప్పి మా మొమెంట్ ట్రాపింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అంటున్నాడు మీ మీద ఆరోపణలు. సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని సేవా కార్యక్రమానికి కోసమే మమ్మల్ని ఏర్పాటు చేశారు. కానీ మేము ఆ సేవ కోసమే కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల గురించి కాదు. మేము ఈ రోజున పరిస్థితిని ఏంటంటే సేవ చేయాలి ప్రజలకి, మా అన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు, దాని గురించి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మేము సేవా కార్యక్రమంతో చేస్తున్నాం. అది కూడా ఏంది, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా సరే, ఏ కులపు వాళ్ళైనా సరే, మాకు తారతమ్య భేదాలు లేకుండా అందరికీ సమానంగా వచ్చిన పథకం వాళ్ళు అర్హులైతే చాలు మేము అందించే ఏర్పాటు చేస్తున్నాం. అదిగాక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా పథకాలు రావాలని కోరుకొని రాష్ట్ర జనాభా సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు అట్లా చూసినట్టయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు, అటు చూస్తే అందరూ పొత్తు మీద ఉన్నారు. మరి అందరూ పొత్తు మీద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలవగలుగుతారా? సార్ ఎంతమంది పొత్తు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనంలోకి వెళ్ళి మా కొడుకు, మా అన్నయ్య, మా మామయ్య అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన ఫలాలు వాళ్ళు ఎంతో సంతృప్తిగా ఉన్నారు సార్.